కేటీఆర్ ఏమంటున్నంటే 6 గ్యారెంటీలు కాదు, అందులో భాగంగానే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించి మొన్న మీరు చెక్కులు పంపిణీ చేసినారు. తర్వాత రేవంత్ రెడ్డి చెప్పినాడు ఆ చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తాను, అది చేయలేకపోతున్నాడు. ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది, 50 రోజులే కదా, అన్నీ కూడా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు రైతు బంధు చేస్తున్నాడు, 2 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు పడుతున్నది రైతు బంధు. గత ప్రభుత్వం కూడా పేద ప్రజల కోసం తీసుకున్న సంక్షేమ పథకాలు కూడా ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఎక్కడ వచ్చి కట్ చేస్తారు. వాళ్ళు చేసే స్కీమ్ల మీద శ్వేతపత్రం ఇస్తున్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మేము ఇచ్చినటువంటి తులం బంగారం కూడా ఇంప్లిమెంట్ చేయడానికి నిన్న గౌరవ ముఖ్యమంత్రి కూడా కార్యాచరణ చేస్తున్నాడు. ప్రజలకు ఏదైతే చేరువయ్యే పథకాలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఇందిరా మిల్లు అనుకోండి, రేషన్ కార్డు అనుకోండి, పేదోడికి ఏదైతే మేము మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకొని మేము మాట ఇయ్యని కూడా మా గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్గం కూడా ఆలోచన చేసి తెలంగాణ ప్రజలకు తెలంగాణ సంపద ప్రతి గడపకు చెందాలి, బీదవారికి ప్రభుత్వం అండగా ఉండాలి అనే భరోసా కల్పించడం. ఆ భరోసాను 100 రోజుల్లో నెరవేర్చబోతున్నాం. పేరుకే ఆలేరు ఎమ్మెల్యే, కానీ డెవలప్మెంట్ చేసేది మొత్తం గుట్టను, ఆలేరును పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కావచ్చు, తర్వాత వాగు పైన ఉన్న బ్రిడ్జ్ కావచ్చు. ఇంకొకటి ఇప్పుడున్న సమస్య ఏంటంటే ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తారా చేయరా? మీరు ఒకటి ఆలోచన చేయండి. నేను గెలిచిన వారం రోజులనే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన జైన్ టెంపుల్, అక్కడ సోమేశ్వర టెంపుల్, 2 టెంపుల్ ఉంటాయి. చిన్నపాటి వర్షం పడితే పొలంపై ఆక ఒక శ్రీలంక తయారవుతుంది. చుట్టూ నది ఉండి శ్రీలంక ఎట్లుంటుందో ఆ రకంగా చుట్టూ వర్షాలు పడితే చుట్టూ ఉన్నటువంటి వాగులు పొంగుతాయి. అలాంటి దానికి గెలిచిన వారంలో మా గౌరవ R&B మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో 17 కోట్లు శాంక్షన్ చేయించిన ఆలేరు. ఇక్కడ హాజీపూర్ సంబంధించి కూడా 70 కోట్లు. నేను చెప్పానండి, నేను గెలిచిన వారం రోజుల్లోనే 17 కోట్లు శాంక్షన్ చేసి మొన్న శిలాపాలకం కూడా వేయించడం జరిగింది. దాని టెండర్ కూడా కంప్లీట్ కాబోతుంది. ఇక్కడ హాజీపూర్ సంబంధించిన బ్రిడ్జి మనం స్టోనింగ్ వచ్చింది, పని జరుగుతుంది, ఇది ప్రోగ్రెస్లో ఉంది. అక్కడ కూడా నాయనంపల్లి నుంచి అనంతపురం ఒక రోడ్డు, అదేవిధంగా మర్యాల వడపర్తి నుంచి చీకటి మామిడికి ఒక రోడ్డు 50 కోట్లతోటి మంత్రి గారితో శాంక్షన్ చేయించడం జరిగింది. నేను గెలిచి 100 రోజులు కాలే 100 కోట్లు ఆలయం తీసుకొచ్చిన. అండర్ పాస్ పెండింగ్ ఉన్నదాన్ని కాంట్రాక్టర్ పిలిచి మందలిచ్చి మీకు గవర్నమెంట్ మేము నిధులు ఇస్తామని చెప్పి అండర్ పాస్ స్టార్ట్ చేసాం. అండర్ పాస్ పని వేగవంతం అయింది. అదే రకంగా కొలంపై కాలువపల్లి బ్రిడ్జ్ కూడా పిలిచి కాంట్రాక్టర్ పిలిచి ఆ బ్రిడ్జ్ పనులు కూడా స్టార్ట్ చేయించిన. ఎక్కడ ప్రజా సంక్షేమం ఆగలేదు, అభివృద్ధి కార్యక్రమం ఆగలేదు. గతంలో యాదగిరి అభివృద్ధి అని చెప్పారు, యాదగిరికి 100,000 కోట్లు పెట్టినా అని చెప్పి కేసీఆర్. కానీ ఇక్కడ స్థానికంగా ప్రజలకు ఏ రకంగా అభివృద్ధి కాలేదు. ఇవాళ మా మంత్రి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా నియోజకవర్గానికి సంబంధం లేని కూడా ఇక్కడ ఆటో కార్మికులు పస్తులు ఉంటున్నారు,